రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి నేను ఎన్సిఆర్టీ సిలబస్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అది ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఒక్కసారి మనకి నేను నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన సిలబస్ నీట్గా డిస్కస్ చేశాను. ఒక చిన్న 5 minutes వీడియో, ఆ వీడియో చూసి ఈ వీడియో చూడను. మనకి ఎన్సిఆర్టీ సిలబస్ మెన్షన్ చేశాడు మనకి ఎగ్జామినేషన్లో. సో బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ. సో దీన్ని చదివితేనే మనము నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థియరీ పార్ట్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఈరోజు టాపిక్ కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ గురించి మనము ఈరోజు చదువుదాం అన్నమాట. ఓకే, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను ఇది తెలుగు మీడియంలో డిస్కస్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. నిత్య జీవితంలో ఇది కింది సందర్భాలను గమనించండి. ఏమి జరుగుతుందో ఆలోచించండి. వేసవి గది ఉష్ణోగ్రత వద్ద పాలు ఉంచినప్పుడు, తేమ వాతావరణంలో ఇనుపతట్ట పెన్నం మేకును ఉంచినప్పుడు, నెక్స్ట్ ద్రాక్ష పులిసినప్పుడు, ఆహారం వండినప్పుడు, మన శరీరంలో ఆహారం జీర్ణం కాబడినప్పుడు, మనం శ్వాస తీసుకున్నప్పుడు. అదే ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను చూడండి. సో మిల్క్ ఈజ్ లెఫ్ట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్స్, అండ్ ఐరన్ తావా ప్యాన్ నెయిల్ ఈజ్ లెఫ్ట్ ఎక్స్పోర్ట్ టు హ్యూమైడ్ అట్మాస్ఫియర్, గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్, ఫుడ్ ఈజ్ కుక్డ్, ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, వీ రెస్పైర్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాయింట్, వేసవి గది ఉష్ణోగ్రత పాలనించినప్పుడు అంటే మనము మిల్క్ మన ఈ రూమ్లో ఉంచుతాం కదా, అది వేడి చేయకపోతే పగిలిపోతాయి. లేదా ఫ్రిడ్జ్లో కూడా ఉంచుతాం మనం. అది ఎలా అంటే అవి పాలు వేడి చెడిపోకుండా అలాగే ఉండడం కోసం అలా చేస్తాం మనం. ఒకవేళ అలా చేయకపోతే పాలు పగిలిపోతాయి. ఇది అందరికీ తెలిసిందే, మన ఇంట్లో తిరిగిందే. నెక్స్ట్, తేమ వాతావరణంలో ఇనుపతట్ట పెన్నం మేకు ఉంచినప్పుడు అంటే ఒకసారి బాగా ఇది ఇప్పుడు మనకి చలికాలం కదా, ఈ చలికాలంలో మనం ఏదైనా ఇనుపది కానీ పట్టుకున్నప్పుడు ఏమైతే కూల్ అయిపోతుంది. అది కూడా ఒక కెమికల్ రియాక్షనే. నెక్స్ట్, ద్రాక్ష పులిసినప్పుడు, ఆహారం వండినప్పుడు, నెక్స్ట్ మానవ శరీరంలో ఆహారం జీర్ణం కాబడినప్పుడు అంటే మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ డైజెస్ట్ అయ్యాలంటే హెచ్సిఎల్ అనే యాసిడ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి. ఆ యాసిడ్ వల్లే మన ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఎక్కడ? స్టమక్లో రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము శ్వాస తీసుకున్నప్పుడు అంటే ఏమంటే మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదులుతాం. ఇది అందరికీ తెలిసింది, మనం లోయర్ క్లాసెస్లో కూడా చదివామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, పట్టకారం, మెగ్నీషియం రిబ్బను, బర్నరు, వాచ్ గ్లాస్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇప్పుడు చూడండి, మెగ్నీషియం రిబ్బన్ని గాల్లో మండించుట, మెగ్నీషియం ఆక్సైడ్ను వాచ్ గ్లాస్లోకి తీసుకునుట. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పర్సన్ అనే పట్టకార్తో ఏం చేస్తున్నాడంటే అంటిస్తున్నాడు ఆ మెగ్నీషియం రిబ్బన్ని. ఆ అంటించింది ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఈ బర్నర్ అంటించినప్పుడు ఏమవుతుంది, కాలుతుంది కదా. ఆ తర్వాత ఈ గ్లాస్లోకి మెగ్నీషియం ఆక్సైడ్గా చేంజ్ అవుతుంది అనమాట. మెగ్నీషియం రిబ్బన్ని మనం అంటించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్గా చేంజ్ అవుతుంది. ఇది మనం గమనించాలి. సో మెగ్నీషియం ఆక్సైడ్ని గాల్లో మండించుట, మెగ్నీషియం ఆక్సైడ్ వాచ్ గ్లాస్ను సేకరించుట. చూడండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం రిబ్బన్ ఏం చేస్తున్నాడంటే గాలిలో మండిస్తున్నాడు. ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ని కాల్చడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ మనకు వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడమ్మా. సో ఇక్కడ చూడండి, సో బర్నింగ్ ఆఫ్ ఎ మెగ్నీషియం రిబ్బన్ ఇస్ అన్ ఎయిర్ అండ్ కలెక్షన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఇన్ వాచ్ గ్లాస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అసలైన పాయింట్. వీ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్ అండ్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్. దిస్ పౌడర్ ఇస్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, వీ మస్ట్ అబ్జర్వ్ దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్.
వైట్ ఫ్లేమ్ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఖచ్చితంగా. మెగ్నీషియం రిబ్బన్ని మనం గాల్లో మండించడం ద్వారా ఏ ఫ్లేమ్ ఫామ్ అవుతుంది? వైట్ ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, వైట్ ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్గా చేంజ్ అవుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్, దట్ ఆ వైట్ పౌడర్ని ఏమంటున్నాడు? మెగ్నీషియం ఆక్సైడ్ అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ ఏ దాని మీద ఏమన్నా ఎక్కడ జరిగింది? ఇక్కడ ఎయిర్లో మండించాడని చెప్తున్నాడు కదా పాయింట్. మెగ్నీషియము ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అంటే ఇక్కడ మెగ్నీషియంకి ఆక్సిజన్కి రియాక్షన్ జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. టేక్ ఎ lead nitrate solution the test tube. నెక్స్ట్ యాడ్ పొటాషియం iodide ఇన్ సొల్యూషన్ దిస్. వై డూ అబ్జర్వ్డ్? ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం. ఓకేనా, ఫ్రమ్ ద అబౌవ్ 3 యాక్టివిటీస్ యూ కెన్ సే దట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ హెల్ప్స్ us determine the whether chemical reaction has taken the place. చేంజ్ ఇన్ ద స్టేట్, చేంజ్ ఇన్ ద కలర్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ ద టెంపరేచర్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే స్టేట్ అంటే ఇక్కడేమో ఎయిర్, స్టేట్ అంటే నథింగ్ బట్ మ్యాటర్ అనమాట. ఓకే, కలర్ చేంజ్ అవ్వడము, గ్యాస్ చేంజ్ అవ్వడం, టెంపరేచర్ చేంజ్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. టేక్ ఏ ఫ్యూ జింక్ granules in conical flask or test tube. Add a dilute hydraulic acid, sulfuric acid this. Handle the acid with care. Do you observe anything happening around us? Zinc granules touch the conical flask, test tube. There are 3 changes in the temperature. సో చూద్దాం, ఒకసారి చూద్దాం. సో క్రోక్ అనేది ఒక బెరడ్ అనమాట. నెక్స్ట్ గ్లాస్ ట్యూబ్, కొనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాడు, హైడ్రోజన్ గ్యాస్ కూడా తీసుకున్నాడు దీంట్లోకి. నెక్స్ట్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా. ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చిన్న చిన్న పార్ట్, ఇది డైల్యూట్ యాసిడ్ అనమాట. ఈ గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, లైట్ ఎల్లో కలర్లో, అది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి గ్రాన్యూల్స్, జింక్ గ్రాన్యూల్స్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ బై the action of dilute sulfuric acid on zinc. Formation of hydrogen gas by the action of dilute sulfuric acid on zinc. Okay, next one చూడండి. నెక్స్ట్ సో ఇక్కడ తెలుగులో డిస్కస్ చేస్తాను. మిరుముట్లు గొలిపే తెల్లని కాంతితో మెగ్నీషియం రిబ్బన్ మండడం మరియు తెల్లని పొడిగా మారడం మీరు గమనించవచ్చు. ఇప్పుడే చూడండి పాయింట్, ఇక్కడ తెలుగులో డిస్కస్ చేస్తున్నాం చూడండి. మిరుముట్లు గొలిపే తెల్లని కాంతితో రిబ్బన్ మండడం, తెల్లని పొడిగా మారడం. తెల్లని పొడిగా, ఈ లైన్ అనేది ఇంపార్టెంట్, మీరు గమనించవచ్చు. ఈ మెగ్నీషియం ఆక్సైడ్, దాన్ని ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం మరియు గాలిలోని ఆక్సిజన్ మధ్య చర్యల వల్ల జరుగుతుంది. మెగ్నీషియం అనేది ఎలా ఏర్పడుతుంది? గాలిలోని ఆక్సిజన్ మధ్య చర్య వల్ల జరుగుతుంది. ఓకేనా, ఇది తెలుగులో డిస్కస్ చేశాను చూడండి మా నెక్స్ట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అయింది. ఏం లేదు, మెగ్నీషియం ప్లస్ ఆక్సైడ్ ఏమవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ రియాక్షన్ జరిగినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్గా చేంజ్ అయింది. కెమికల్ రియాక్షన్ జరపాలి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఒకసారి, దీని గురించి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ గురించి చెప్తాను చూడండి. సో జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్. జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుందంటే జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ రెండు రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుందంటే జింక్ SO4, జింక్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదే కదా చెప్పింది మనకు పాయింట్. ఓకే, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుంది? జింక్ సల్ఫైడ్గా ఫామ్ అవుతుంది, ప్లస్ హైడ్రోజన్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్షన్ జరిపినప్పుడు ఏంది? జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి కెమికల్ రియాక్షన్ గురించి చెప్తాను, ఒకసారి చూడండి. సో జింక్ చూడండి, జింక్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉందా? కనిపిస్తుందా 1? నెక్స్ట్ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయా? నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే SO4, S. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? Sలు అనేది 1 ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ కూడా గమనించాలి మనం. సో LHS = RHS. జింక్ ఎన్ని ఉన్నాయి? 1 ఉందా? 1 ఉంది కదా. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమి? సల్ఫర్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జింక్ ప్లస్ H2SO4, దట్ మీన్స్ ఇప్పుడు చూడండి నీట్గా రాస్తా. జింక్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది ఇక్కడ, ప్లస్
H2 చూడండి, H2 ఉన్నాయా. నెక్స్ట్ SO4, S అనేది 1 ఉంది ఇక్కడ, O అనేది ఆక్సిజన్ 4 ఉన్నాయి, ప్లస్ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి, హైడ్రోజన్ 2 ఉన్నాయి. అదే రాసిన, దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ఏం ఫామ్ అయింది మనకి, ZnSO4గా ఫామ్ అయింది, ప్లస్ హైడ్రోజన్ బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒకటి గమనిస్తున్నా, జింక్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయా, వచ్చేసిందా 1. LHSలో కూడా 1 ఉందా, వచ్చిందా. నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి, హైడ్రోజన్ 2 ఉన్నాయి. నెక్స్ట్ RHSలో కూడా 2 ఉన్నాయా, వచ్చేసినాయా, 2 వచ్చేసిందా. నెక్స్ట్ S చూడండి, సల్ఫర్లు చూడండి, ఎన్ని ఉన్నాయి సల్ఫర్లు, ఎస్లోనే 1 ఉందా. సో ఇక్కడ సైడ్ కూడా 1 ఉంది కదా, సో 1 కరెక్టే ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్లు ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, రెండు ఈక్వల్ ఉన్నాయా. కెమికల్ రియాక్షన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయిందా. సో ఇలా మనము ఈక్వేషన్స్ అనేది కెమికల్ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, Fe + H2O, Fe ఫెర్రస్ ప్లస్ హైడ్రోజన్, H2O అంటే వాటర్. ఓకే, Fe3O4 + H2 వచ్చింది ఇక్కడ. దీని కెమికల్ రియాక్షన్ చూద్దాం ఒకసారి, ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు చూడండి, Fలు ఎన్ని ఉన్నాయి, దిస్ ఈజ్ LHS సైడ్ రాస్తున్నా, సో LHS, RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఫస్ట్ ఎలిమెంట్స్ రాసుకుందాం, Fe, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఓకేనా, Feలు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది ఇటు సైడ్. నెక్స్ట్ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి చూడండి, 1 ఉంది. ఇటు సైడ్ చూస్తే 4 ఉంది. RHS సైడ్ 4 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉంది చూడండి. నెక్స్ట్ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. హైడ్రోజన్ సరిపోయింది మనకి, హైడ్రోజన్స్ సరిపోయినాయి. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ 4 ఉంది, ఇక్కడ చూస్తే 1 ఉంది. ఎలా మరి. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే 3 ఉన్నాయి, ఇటు సైడ్ చూస్తే 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలా, దిస్ ఈజ్ 3తో మల్టిప్లై అయ్యాలా, ఇక్కడ 4తో మల్టిప్లై అయ్యాలా. సో 4H2O + 3Fe + 4H2O + Fe3O4 + H2. ఇప్పుడు చూడండి, 3Fe ఉంది, Fe3 వచ్చేసిందా, బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోయిందా. కానీ 4 వచ్చింది, 4 2 8 ఉంది. ఇక్కడ చూస్తే ఎంత ఉంది, 2నే ఉంది. అట్లాంటప్పుడు ఏమొస్తుంది, 4H2O వస్తుంది, 4H2O. సో ఇప్పుడు చూడండి, సో 3Fe + 4H2O, సో Fe3O4 + 4H2 అనేది ఫామ్ అవుతుంది. కావాలంటే గమనించుకోండి, ఇది ఎగ్జామినేషన్లో లాస్ట్ టైం టెక్నీషియన్ కాదు, ALPకి స్టేజ్ 1లో అడిగారమ్మా, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి అని. సో 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇదే ఈక్వేషన్ ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి, మీరు గమనించండి, కింద వచ్చి ఉంటుంది చూడండి, చూసారా, వచ్చాయా. ఫైనల్ చూడండి, సో Fe + 4H2O, Fe3O4 + 4H2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ విల్ బి టోటల్ Fe3 డాష్ 4H2O, Fe3O4. Fe3O4 ఏమి, ఐరన్ ఆక్సైడ్ అవుతుంది, అది Fe3O4 ఐరన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇందాక వేసాను కదా ఈక్వేషన్, ఇక్కడ ఉంది చూడండి, నేను వేసింది 3Fe 4H2O Fe3O4 4H2 వచ్చేసిందా. సేమ్ అదే ఈక్వేషన్ ఇందాక వేసాను కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను చూడండి. సో Fe అనేది ఐరన్ ఇక్కడ. నెక్స్ట్ H2O వాటర్తో చర్య జరిపినప్పుడు Fe3O4 అంటే ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ వాటర్ ఫామ్ అవుతుంది. ఏం వాటర్ ఫామ్ అవుతుంది, 4 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 Fe వాటర్తో చర్య జరిపినప్పుడు ఏమవుతుంది, Fe3O4 ఫామ్ అవుతుంది. అదేవిధంగా 4H2తో ఫామ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది ఎగ్జామినేషన్కి. ఇదే ఫార్మేషన్ ఎగ్జామ్ టెక్నీషియన్ కాదు, ALPకి అడిగారు స్టేజ్ 1లో. ఇదే క్వశ్చన్ ALPలో ఎగ్జామినేషన్లో అడిగారనమాట. ఓకేనా, 3Fe + 4H2O డాష్ రియాక్షన్ జరిపినప్పుడు Fe3O4 + 4H2O
Fe3O4 ప్లస్ 4H2 అంటే ఐరన్ ఆక్సైడ్, ఐరన్ అనేది వాటర్తో చర్య జరిపినప్పుడు ఐరన్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా వాటర్